నమస్తే అండి. నమస్తే. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ జగన్మోహన్ రెడ్డి గారితో, ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ చంద్రబాబు నాయుడు గారితో ఉంది అంటూ అమిత్ షా గారు అన్నట్టుగా ఎక్కడి నుంచో తెలిసింది అన్నారు. దాని గురించి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. ఆయన ఓకే ఇది నాకు వచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇట్స్ ఓకే సారీ అని మేబీ నా మాటలే వెనక్కి తీసుకుంటున్నాను చెప్పేశారు. అయిపోయింది కదా అక్కడికి. అయినా సరే మన వాళ్ళు ఆగట్లేదు రండి, మాటల దాడు ఇంకోటి చేస్తున్నారు. నాగేశ్వరరావు గారి పైన కాకినాడలో కేసు పెట్టారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారికి కోపం వచ్చింది. ఇట్స్ ఓకే, యుద్ధం మీరు స్టార్ట్ చేశారు, నేను దాన్ని ఆపుతాను అంటూ ఒక పెద్ద కామెంటే చేశారు. పెద్ద కామెంట్ అది కదా, ఏమంటారు? ఇప్పుడు ఒక రకంగా అండి నాగేశ్వర్ గారు ఆ మాదిరిగా మాట్లాడడం తప్పని నేను అనుకోను. ఏది అమిత్ షా గారిని వీళ్ళు అడిగితే అమిత్ షా గారు చెప్పింది ఇవన్నీ రాజకీయ విశ్లేషకులు రెగ్యులర్గా చేసే పనే. అన్ని విశ్లేషణలు అంటే ఇది విశ్లేషణ అని కూడా అనకూడదు, ముందస్తుగా ఊహించి మాట్లాడింది. ప్రిడిక్షనా లేకపోతే ఆయనకి ఉన్న ఇన్ఫర్మేషనా, రాంగ్ ఇన్ఫర్మేషనా, ఇన్ఫర్మేషనా? అర్థమైందిగా మీకు? మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది, లేదు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అసలు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఇచ్చి ఈయన బయట పెడతారు అని అనుకోకుండా ఇచ్చి తర్వాత నాలుగు ఖర్చుకున్నారా? అది చూసి ఈయన బాధపడి ఎందుకు వచ్చిందిలే దీన్ని ఇంతటితోటి ఫుల్ స్టాప్ పెట్టేద్దామని ఫుల్ స్టాప్ పెట్టేశారా? ఏది జరిగినా ఇందులో నేను మాట్లాడిన వీటిలో ఏది వాస్తవమైనా అవాస్తవమైనా ఆయన అయితే ఆపుతాను అన్నారు, ఆపేశారు కూడా. మరి మీకేం పోయే కాలం? ఎవరన్నా రెండో వాళ్ళు ఆపండి అన్నప్పుడు ఆపితే మీకు వచ్చిన మీ కిరీటాలు ఏమైనా కూలి పడి తీసుకుంటున్నాను అని కూడా చెప్పారు. అని కూడా చెప్పినప్పుడు ఇంకా మీరు దీన్ని కొనసాగిస్తున్నారు అంటే సరే, ఆయన మాట్లాడిన మాటల వల్ల మీ కిరీటాలు ఏమైనా కూలిపోయినాయా? మీ పదవులకి ఏమైనా ముప్పు వచ్చిందా? ఏమి ఎసరు రాలేదుగా, అందరు బాగానే ఉన్నారుగా. మరి ఇంకెందుకు ఏడుపు? ఏడిస్తే గిడిస్తే ఒకందుకు ఏడవాలి. ఎన్డీఏ పొత్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆయనకై ఆయన నేను తప్పు చేశానని ఆయన అనుకోవాలి. నాలాంటి వాళ్ళు లౌకిక తత్వాన్ని ప్రేమించేవాళ్ళు, భారత రాజ్యాంగాన్ని అమితంగా ఇష్టపడేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పని అంటాం. ఆ రాష్ట్రానికి బీజేపీ ఏం చేసింది? కొత్త రాష్ట్రం ఏర్పడితే పేరు పాతది, రాష్ట్రం రాజధాని ఏమో కావాల్సింది. మామూలుగా ఏ రాష్ట్రంలోనైనా ఒక రాష్ట్రం విడిపెడితే కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కడా జరగంది ఈ ఆంధ్ర తెలంగాణ విభజన టైంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ అనివార్యంగా ఒక రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రం కొత్తదైనప్పటికీ తెలంగాణకి చక్కగా అన్నీ అమర్చి వడ్డించిన విస్తర్ లాంటి తెలంగాణ వచ్చింది. సరే, ఎవరో ఒకళ్ళైతే మా ఇద్దరం తెలుగు వాళ్ళం, ఎవరైతే ఏంటి, ఇప్పుడు ఒకవేళ తెలంగాణ వాళ్ళకి రాజధాని ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే అయినా కానీ కేంద్రం సహకరించాల్సిందే కదా. మరి ఈ విషయంలో కేంద్రం సహకరించలేదు. అలాంటి సహకరించని పార్టీని దుమ్మెత్తి పోసి మనం మళ్ళీ వెళ్ళి ఇప్పుడు వాళ్ళతోటి పొత్తు పెట్టుకున్నాం. మనం చేసింది చాలా తప్పు పని అనేది మనకు అర్థం కావట్లా. ఈ మాట ఎవరన్నా అంటేనేమో మీకు కోపం వచ్చేస్తుంది, ఏడుపు ఉడుకుమోత్తానం వచ్చేసి చిన్నపిల్లలను కనుక క్లాస్ రూమ్లో వెళ్ళి లాస్ట్ బెంచ్లో నుంచో నువ్వు హోంవర్క్ చేయలేదు, నువ్వు సరిగా పాఠం అప్పచెప్పలేదు, మార్కులు తక్కువ వచ్చినాయి, వెళ్ళి వెనక బెంచీల మీద నుంచోమంటే వచ్చేంత ఉడుకుమోత్తానం వచ్చేస్తుంది. వాళ్ళ
అంటే నాగేశ్వరరావు గారు అన్న మాటకి ప్రూఫ్ ఎక్కడుందని గట్టిగా మాట్లాడేసరికి సోషల్ మీడియాలో కొన్ని టాపిక్స్ తీసుకొస్తున్నారు. ఆ రోజు ప్రచారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో 33,000 మంది మహిళలు విమెన్ ట్రాఫికింగ్ కి గురయ్యారన్నారు కదా. అదే రాష్ట్రానికి చెందిన హోంమంత్రి అనిత గారు అబ్బాయి అంత నంబర్ ఏమీ లేదు అని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అప్పులు చేశారు అన్నారు. తర్వాత 4 ఖర్చులు అంత కాదు అని అన్నారు. సరే, ఇప్పుడు ఆ 30,000 మందికి సంబంధించిన ప్రూఫ్లు మీ దగ్గర ఉన్నాయా? కేంద్రం నిఘా ప్రకారంగా మీరు చెప్పినప్పుడు అవి బయటపట్టండి అంటున్నారు కొంతమంది. ఇదైతే చినికి గాలి. అసలు ఇంకా అది కాదు, ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ఇవాళ మీరు డిప్యూటీ సీఎం గాను ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కాబట్టి అమిత్ షా గారు మీతో మాట్లాడారు. దానికి ఒక అర్థం ఉంది. అసలు ఆ రోజు మీరు ఎవరైనా మీకు నిఘా వర్గాలు చెప్పినాయి? పవన్ కళ్యాణ్కి ఎంత ధైర్యం ఉండాలి పవన్ కళ్యాణ్ ఆ మాట అంటానికి, నిఘా వర్గాలు చెప్పినాయి అని. లోకం కోడేకి వస్తుంది అంటే ఏ కోడి కూసిందోలే అని చెప్పి ఎవరూ పట్టించుకోరు. కానీ నిఘా వర్గాలు చెప్పినాయి, నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పారు అని నీ చెవిలోనే ఎందుకు చెప్పారు? అప్పుడు పరిపాలనలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి కేంద్ర నిఘా సంఘాలు ఎందుకు, నిఘా వర్గాలు ఎందుకు హెచ్చరిక చేయలేదు? ఏంటి నీ రాష్ట్రంలో ఇంతమంది 33,000 మంది మహిళలు తప్పిపోతే ఎక్కడి నుంచి తప్పిపోయారు, ఎట్లా తప్పిపోయారు, ఈ తప్పిపోయిన వాళ్ళంతా ఎలా ఏమయ్యారు, చచ్చిపోయారా, ఉన్నారా, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందా, లేకపోతే అసలు ఈ దేశాలే దాటించేశారా వీళ్ళని? ఈ ప్రశ్నలన్నీ వెయ్యాల్సిన అవసరం ఉందా లేదా? మరి అసలు నీకెవరు చెప్పారయ్యా పవన్ కళ్యాణ్ అంటే ఏం చెప్తాడు సమాధానం? ఆ రోజు సమాధానం లేదు. అసలు ఇవన్నీ కాదండి. నాగేశ్వర్ గారు ఇప్పుడు సరే అయింది, ఏదో అయింది, ఆయన మీరు ఆట మొదలెట్టారు, నేను ఆపుతాను అని చెప్పి ఆయన హంబుల్గా ఆపేశారు. ఆపేసినప్పుడు మీరు ఎందుకు కొంగరమల్ల ఇలాగా ఆట ఆపకుండా ఎగురుతున్నారు? దేనికి? ఏం చూసుకుని మీరు ఎంత ఎగురుతున్నారు? మరి ఇంతకుముందు ఇప్పుడు నాగేశ్వర్ గారు ఏమంటున్నారంటే, నన్ను పేటీఎం అన్నారు, అనొచ్చునా? సరే అన్నారు, ఓకే. పేటీఎం అంటే అసలు నన్ను కొనొచ్చు అని పేటీఎం అంటే అదే కదా. మరి అలాంటప్పుడు నన్ను జగన్ కొనేదాకా ఎందుకు? అంతకంటే ఎప్పుడో ముందు నుంచినే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో ఉన్నారు కదా. అసలు అంతకంటే ఈ జగన్ కంటే కొనగలిగిన సత్తా చంద్రబాబు నాయుడు గారికే ఉంది కదా. ముందే నన్ను ఆయన కొనుక్కునేవాడు కదా. అంటే నాగేశ్వరరావు గారు వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అగెనిస్ట్ గా మాట్లాడతారేమో అనిపిస్తూ ఉంటుంది అని వాళ్ళ ఉద్దేశం. ఏమండి, అది ఆయన విధానం అండి. తప్పేంటి? మాట్లాడితే తప్పేంటండి? రాజకీయ నాయకులు అన్న తర్వాత విధానాలను విమర్శిస్తారు. ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అసలు ఆయన తప్పేంటి చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఆయన ఒక దగ్గర మాట్లాడుతుంటుంటే వేరే ఎక్కడో కేసులు పెట్టడం ఏంటి? పెడతారు మరి. అదొక స్ట్రాటజీ కింద చూస్తున్నాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం దగ్గర. కూటమి ప్రభుత్వమే కాదు, అసలు ఈ మధ్యకాలంలో రాజకీయాలు అలా తయారైనాయి. ఒక ఊర్లో గొడవ జరిగితే ఇంకో వీలైన చోటల్లా పెట్టడం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ మీద అలాగే కదా కేసులు పెడతా ఉంటారు. ఆ ఊర్లో పెడుతుంటారు, రామ్ గోపాల్ వర్మ మీద పెడుతుంటారు, రకరకాలుగా పెడతా ఉంటారు. అయితే ఈ అభిమానులు అని చెప్పబడేవాళ్ళు, పార్టీ కార్యకర్తలు అని చెప్పబడేవాళ్ళు వీళ్ళు కేసులు పెట్టి ఇరికిచ్చి ఇసుకిద్దాము అని అనుకుంటారు. ఇప్పుడు ఈయన ఒక మౌలికమైన ప్రశ్న చెప్పారు. ఏంటి? నేను అమ్ముడుపోయే మనిషిని అయితే నన్ను చంద్రబాబు నాయుడు గారే కొనుక్కునేవాళ్ళు కదా అని. ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా మీద, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా మీద ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ నుంచి నన్ను ఒక్కడనే పిలిచారు. మరి అలా అయితే ఆయన ఎందుకు పిలిచారు? ఇట్లా ఈయన అడగగలిగిన ఈయన చెప్తున్నారు. అయితే ఒకటండి, ఇక్కడ సమఉజ్జీలు ఉండాలి ఎప్పుడైనా రాజకీయాల్లో. ఇప్పుడు నాగేశ్వర్ గారు ఒక రాజకీయ విశ్లేషకులు, ఆయన మాట్లాడిన దాన్ని ఆ పార్టీకి సంబంధించి, అది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వాళ్ళు నొచ్చుకునే కామెంట్ అయితే ఆ పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి అయితే వాళ్ళకు కూడా విశ్లేషకులు ఉంటారుగా. వాళ్ళ పార్టీకి సంబంధించిన మీడియా హౌసుల్లో మాట్లాడటానికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గుర్తింపు పొందిన వాళ్ళే ఉంటారు. అంటే ఆ పార్టీ ఫలానా వాళ్ళనే మీరు పిలవండి అని ప్రెస్కి చెప్తారు.
వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం నుంచి జ్యోత్స్న గారు వస్తుంటారు, అట్లాగే ఇంకొంతమంది అప్సాన్ రాజేష్ గారు వస్తూ ఉంటారు, అట్లా కొంతమంది వస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళతో మాట్లాడించండి. వాళ్ళైతే కాస్త ఆరోగ్యకరంగా మాట్లాడతారు. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు చెయ్యకూడదు అనే ఒక విధానము, ఒక ఆరోగ్యకరమైన విధానము రాజకీయాలు అందరూ పాటించాలండి. ఇది నేను మొన్నెప్పుడు కూడా మాట్లాడినట్టు గుర్తు ఏంటంటే, ఒకప్పుడు కేసీఆర్ ఈ ఉద్యమం సమయంలో ఒక చిన్న ఊరిలో ఒక టౌన్ ప్రెసిడెంట్ లాంటి వాడు కూడా సోనియా గాంధీని విమర్శిస్తాడు. ఇది నేను సమవుజ్జి అన్నాను చూసారా. సమవుజ్జి అంటే ఏంటంటే, ఆ మాత్రం రాజకీయాలు మాట్లాడే పరిణితి ఉన్నవాళ్ళు మాట్లాడారనుకోండి, అదొక పద్ధతిలో వెళ్తుంది, క్రెడిబిలిటీ ఉంటుంది, అదొక పద్ధతిలో వెళ్తుంది. బూతులు దరిద్రాలు లేకోకుండా మర్యాదగా మాట్లాడతారు. పైగా మనము ఆ పార్టీ వాళ్ళని అడగొచ్చు, ఏంటి మీ వాళ్ళు ఇలా మాట్లాడారు అని. ఇప్పుడు ఎవరినైనా అడుగుతారు చెప్పండి? ఎవడు పడితే వాడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టారీతిన కామెంట్లు పెడుతున్నారు. ఒక అనారోగ్యకరమైన పరిస్థితి రాజకీయాల్లో వచ్చేసింది. ఈ అనారోగ్యకరమైన పరిస్థితులు రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత మనుషులు ఎవరైనా సరే మొద్దు చర్మాలు వేసుకొని ఉండాలి, చర్మాలు మొద్దుబారిపోయి ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కామెంట్ చేయగానే మనం ఒక కామెంట్ చేయటం, మనం ఒక కామెంట్ చేయగానే వాళ్ళు 2 కామెంట్లు చేయటం, ఈ యుద్ధం కాదు కావాల్సింది. ప్రజలకి నిజమైన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల గురించి మాట్లాడటానికి ఉపయోగించాల్సిందే తప్పితే ఇప్పుడు ఇలాంటి రాజకీయ పండితులు ఎవరైతే ఉన్నారో, నాగేశ్వర్ గారు లాంటి వాళ్ళు ప్రజా సమస్యల గురించి ఆయన అన్నారు కూడా మొన్న. ఏంటి అంటే, ఇప్పుడు అదేమన్నా ప్రజలకు సంబంధించిన విషయమా? ఈ చర్చ ఎటో వెళ్తుంది. నేను దాన్ని ఆపటం కోసమే నేను ఇప్పుడు వేదాంతాకి వాళ్ళు రాసిచ్చారు, నేను దాని విషయానికి ఇస్తాను ఇంపార్టెన్స్, దాని గురించి మాట్లాడతాను. ఈ టాపిక్ నాకు అంత ఇంపార్టెంట్ కాదు అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు అది వీళ్ళ అసలు బాధ. అది కూడా వీళ్ళ ప్రభుత్వాన్ని విమర్శించినట్టే ఉంది. ఆయన సారీ చెప్పినట్టే చెప్పాడు, కానీ మళ్ళీ ఓ పక్క నుంచి మన విమర్శించాడు. అంటే విమర్శని తట్టుకోలేని రాజకీయ పార్టీ ఎక్కువ కాలం నిలబడదు. అది కాస్త ఇబ్బందికరం కూడా. థ్యాంక్ యూ.